అడ్వకేట్ బషీర్ అహ్మద్ గారితో. బషీర్ అహ్మద్ గారు నమస్తే. నమస్తే. బషీర్ అహ్మద్ గారు వినిపిస్తోందా? మీ ఫ్రేమ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, హారిజంటల్ గా అడ్జస్ట్ చేసుకోండి. ఐ థింక్ ఇట్స్ వర్టికల్ గా. భారత రాజ్యాంగ పీఠికతో పాటు కీలకమైన 6 అంశాల మీద రోడ్డు ప్రమాద పరిహారానికి వాళ్ళు కూడా అర్హులేనా? లిఫ్ట్ ప్రమాద బాధితులకు నష్టపరిహారం వస్తుందా? జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ అధికార పరిధి ఎంత? సైబర్ నేరంలో చాలా ఎఫ్ఐఆర్లు నమోదు చేసే మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ నమోదు చేయవచ్చునా? బాల నేరస్తుల బెయిల్ కండిషన్ ఎలా ఉండాలి? విద్యుత్ కనెక్షన్ కట్ చేయటం మీద హైకోర్టు ఎలాంటి క్లారిటీ ఇచ్చింది? ఇలాంటి కీలకమైన అంశాల మీద బషీర్ అహ్మద్ గారితో మాట్లాడతాం. అండ్ కాలర్స్ కూడా ఒకవేళ ఈ అంశాలకు సంబంధించి ఎవరికైనా, దీంతో పాటు న్యాయపరంగా ఉండే అంశాలకు సంబంధించి ఎవరికైనా అలాంటి డౌట్ ఉన్నా కూడా నెంబర్ 8247750850 ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఆ నెంబర్ 650 ఆ నెంబర్ అక్కడ డిస్ప్లేలో ఉంది. సో ఐ బిలీవ్ బషీర్ అహ్మద్ గారు మీరు రెడీగానే ఉన్నారా? నేను రెడీగానే ఉన్నాను సార్. రైట్. కొద్దిగా రైట్. మీరు కూడా ప్రధానమంత్రి మోదీ మాదిరి వర్టికల్ మోడల్లోకి వెళ్తున్నట్టున్నారు. హారిజంటల్లోకి రండి. హారిజంటల్ లో వచ్చాను. ఓకేనా? అంటే వాళ్ళ కొద్దిగా మా టెక్నీషియన్ రాకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది. సారీ. రైట్ సార్. సో ఈ కీలకమైన అంశాలు ఇప్పుడే ప్రస్తావన చేసినట్టు ఓపెనింగ్ రిమార్క్స్ లో భారత రాజ్యాంగ పీఠికతో సహా ఒక 6 అంశాలు 1 by 1 మాట్లాడుకుంటూ వెళ్దామండి. ఎందుకంటే ది కోర్స్ దిస్ వీక్ కార్యక్రమానికి సంబంధించి వస్తున్న రెస్పాన్స్ కూడా చూస్తే చాలా మందికి న్యాయపరంగా చాలా సందేహాలు వస్తున్నాయి. అంటే ఆ సందేహాలు ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి? లాయర్ల దగ్గరికి వెళ్దామంటే ఎలా ఉంటుందో తెలుసు, వాళ్ళు కలవటమే ఒక పెద్ద ప్రహసనం. నాలెడ్జ్ ఉన్న లా హౌసెస్ దగ్గరికి వెళ్ళాలంటే సో ఎక్కడో చోట వాళ్ళకు వేదిక కావాలి. ఆ వేదిక 99 టీవీ క్రియేట్ చేసింది. మీరు కూడా సహకరిస్తున్నారు. సరే, రోడ్డు ప్రమాద పరిహారానికి వారు కూడా అర్హులేనా? ఈ ప్రశ్న చాలా మందికి ఉందండి, సందేహాలు. అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వెనకటి రోజుల్లోకి పోతే చాలా కాంప్లికేటెడ్గా ఉంది. సాక్ష్యం చూసిన వాడు కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు కొంత లిబరలైజ్ అయ్యాం. ప్రమాదం జరిగినప్పుడు పరిహారం కింద ఎవరు వస్తారు? పరిహారం ఎవరికి అందే అవకాశం ఉంది? ఎవరికి అర్హత ఉంటది? ఇప్పుడు ఇది మొన్న 14వ తారీఖు సుప్రీంకోర్టు బెంచ్ కె కోటేశ్వర్ సింగ్, ఎన్వి అంజారియా గారు ఒక మంచి తీర్పునిచ్చారు. ఈ తీర్పు కూడా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తీర్పు. ఈ షమీం బేగం అండ్ అదర్స్ వర్సెస్ కె వెంకట స్వామి అండ్ అనదర్. అనదర్ అంటే అనదర్ ఈ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన కంపెనీ అన్నమాట. దీని సారాంశం ఏంటంటే ఈమె షమీం బేగం అనే ఆమె ఒక రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోయిన వ్యక్తి యొక్క విడో, భార్య. ఈయన రోడ్డు ప్రమాద బాధితుడు ఒక ఫ్యాక్టరీలో ఒక వాచ్మెన్ గా పనిచేస్తూ ఉండేవాడు. ఈ వాచ్మెన్ గా పనిచేస్తూ ఉన్న ఈ తరుణంలో ఈయన తన మానాన ఒక పక్క నుంచి నడుచుకుంటూ వెళుతున్న సందర్భంలో పక్క నుంచి వచ్చి ఒక వాహనం గుద్దడం, ఆ గుద్దడం వల్ల ఆయన చనిపోవడం, ఇవి జరిగాయి. ఇవి జరిగిన తర్వాత సహజంగా ఏంటంటే ఈ డిస్ట్రిక్ట్ లెవెల్లో యాక్సిడెంట్ ఈ సంబంధించిన ట్రిబ్యునల్స్ ఉంటాయి. ఆ ట్రిబ్యునల్స్ లో కేసు వేశారు. ఈ కేసు వేసినప్పుడు ఈ చనిపోయిన వ్యక్తి యొక్క భార్యతో పాటు మేజర్ పిల్లలు, ఈ మేజర్ పిల్లలు ఏంటి, వాళ్ళు సంపాదించుకుంటున్నారు, ప్లస్ వాళ్ళు మ్యారీడ్ కూడా. వీళ్ళు కూడా పార్టీలుగా ఉండి కేసు వేసినప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న కోర్టు ఏం చేసిందంటే, వీళ్ళు మేజర్లు, అలానే వీళ్ళు ఆల్రెడీ సంపాదించుకుంటున్నారు, వీళ్ళు సపరేట్ గా ఫ్యామిలీస్ గా ఉన్నారు కాబట్టి వీళ్ళు బాధితుడి మీద, యాక్సిడెంట్ లో చనిపోయిన బాధితుడి మీద వీరు ఆధారపడి లేరు కాబట్టి వీరికి నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పింది. ఈ చెప్పిన దాన్ని వీళ్ళు ఏం చేశారంటే, మళ్ళీ తెలంగాణ హైకోర్టులో జూన్ 22వ సంవత్సరం మళ్ళీ అప్పీల్లో వీళ్ళు అప్పీల్ వేశారు. ఈ అప్పీల్ వేసిన దాంట్లో హైకోర్టు ఏం చేసిందంటే, ఈ కొద్దిగా పరిహారాన్ని పెంచింది. ఏ విధంగా పెంచిందంటే, వీళ్ళు మేజర్స్ అయినప్పటికీ వీళ్ళకు కూడా
పరిహారానికి పాత్రలే, వీరికి కూడా నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నామమాత్రమైన నష్టపరిహారాన్ని ఇచ్చింది. అయితే ఇక్కడ మళ్ళీ ఈ నామమాత్రమైన నష్టపరిహారానికి ఇష్టపడని ఈమె సమీం బేగం ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్ళినప్పుడు సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరిగినప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే, మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 166 ప్రకారం ఎవరైనా సరే భార్య కానీ లీగల్ రిప్రజెంటేటివ్స్ కానీ నష్టపరిహారాన్ని క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, లీగల్ రిప్రజెంటేటివ్స్ అంటే ఎవరు అనేది సెక్షన్ 166 మోటార్ వెహికల్ యాక్ట్ లో స్పష్టత లేదు. ఈ తీర్పు వల్ల ఏమైందంటే, ఈ మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 166 ప్రకారం లీగల్ రిప్రజెంటేటివ్లు ఎవరు అనే దాన్ని స్పష్టత ఇచ్చింది. ఒక స్పష్టత ఇవ్వడం ద్వారా ఈవెన్ మేజర్లు, అలాగే ఈవెన్ తో వాళ్ళు మ్యారీడ్ అయినా సరే వాళ్ళు లీగల్ రిప్రజెంటేటివ్ కిందకే వస్తారు, వారికి కూడా నష్టపరిహారం పొందే అవకాశం ఉంది అని చెప్పి దీన్ని నష్టపరిహారాన్ని పెంచుతూ నష్టపరిహారాన్ని 7.5% వడ్డీతో కలిపి 11,672,000 రూపాయలకు పెంచింది. దీని సారాంశం ఏంటంటే, ఈ ముఖ్యమైన ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే మరణించిన వారికి పెళ్లి అయినా, ఈవెన్ ఉద్యోగం చేస్తున్న కుమారులు ఉన్నా కుమార్తె ఉన్నా సరే, వాళ్ళు డిపెండెంట్స్ కాకుండా ఇండిపెండెంట్ గా స్వతంత్రంగా ఉన్నా సరే వీరు కూడా క్లెయిమ్ ని చేసుకోవచ్చు. ఇక్కడ కేవలం ఈ తండ్రిని పోగొట్టుకోవడం ద్వారా కుమారులు కానీ కుమార్తె కానీ కేవలం ఆర్థిక పరంగానే నష్టపోరు, అంతకు మించి ప్రేమని, తండ్రి దగ్గర నుంచి వచ్చే ప్రేమని, అభిమానాన్ని, అలాగే ఒక తండ్రి తన పిల్లలకు ఏ విధంగా రక్షణ ఇస్తాడో, ఏ విధంగా సలహా సంప్రదింపులు ఇస్తాడో వాటన్నిటినీ పోగొట్టుకుంటారు. కాబట్టి తప్పనిసరిగా మేజర్లు అయినప్పటికీ వారు ఉద్యోగం చేసుకుని స్వతంత్రంగా సంపాదించుకుంటున్నప్పటికీ వారికి కూడా పరిహారం ఇచ్చి తీరాలి అని. అంటే ఇక్కడ రెండు విషయాలను మనం అర్థం చేసుకోవచ్చు, భావించవచ్చు. మొదటి అంశం ఏంటంటే, లీగల్ రిప్రజెంటేటివ్స్ అంటే ఎవరు అనేది ఒక స్పష్టత ఒకటి వచ్చింది. రెండవ అంశం ఏంటంటే, ఇది కేవలము వ్యక్తి చనిపోవడం వల్ల ఆర్థికపరమైన నష్టమే కాదు, ఆర్థికపరమైన నష్టమే కాకుండా ప్రేమ, అభిమానము, అలాగే తండ్రి నుంచి లభించే ఈ సపోర్ట్, వీటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. పరిగణలోకి తీసుకుని ఆ లీగల్ రిప్రజెంటేటివ్స్ అయినా మేజర్లైనా వాళ్ళు సంపాదన పరులైనా సరే వారికి కూడా నష్టపరిహారం ఇవ్వాలి అన్నారు. అంటే ఈ తీర్పు ద్వారా నష్టపరిహారం అనేది కేవలం మనిషి చనిపోవడం వల్ల ఆర్థిక పరమైనదే కాదు, ప్రేమ అభిమానాలకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి అనే ఒక కొత్త భాష్యం చెప్పారు. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మార్క్ జడ్జిమెంటే సార్. ఇక్కడ పెరిగిన పరిహారం కేవలం ఎంత ఒక ₹1,00,000 పైన ఉండొచ్చేమో కానీ హైకోర్టు చెప్పిన దానికి వ్యత్యాసం. బట్ ది కైండ్ ఆఫ్ డెఫినిషన్ సుప్రీంకోర్టు ఇచ్చిన డెఫినిషన్ చూస్తే గనక ఇది ఇన్సూరెన్స్ కంపెనీలకి చెంపబెట్టు లాంటిది. అంటే ఎలా ఆలోచించాలి, మానవీయ కోణాన్ని విస్మరించి పరిహారాలు లెక్కగట్టడం అనే దాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది అనేది ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతూ వస్తున్న విషయం. అంతేనంటారు? మీరు కరెక్ట్ పదాన్ని వాడారు, మానవీయ కోణము. కరెక్ట్ పదం. మానవీయ కోణం అనగానే ప్రేమ వస్తుంది, అభిమానం వస్తుంది. ఒక తండ్రిగా తన పిల్లల పట్ల ఆయన చూపించే రకరకాలైనటువంటి అటాచ్మెంట్ వస్తాయి. వీటిని కూడా తీసుకోవాలి. కేవలం వ్యక్తి చనిపోతే అతను ఆర్థిక పరంగా ఎంత సంపాదిస్తున్నాడో, ఆర్థిక పరంగా ఎంత నష్టమే కాదు, ఇవి కూడా నష్టము, ఇది కూడా పూడ్చలేని నష్టము అని తెలియజేయడం ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీలు మానవీయ కోణాన్ని కూడా తీసుకోవాలి అని మన సుప్రీంకోర్టు చెప్పగానే చెప్పినట్లయిందని నేను భావిస్తున్నాను. రైట్ సార్. రెండో అంశంలోకి వెళ్తే, లిఫ్ట్ ప్రమాద బాధితులకు నష్టపరిహారం వర్తిస్తుందా? ఇది సుప్రీంకోర్టు, ఇది అగైన్ సుప్రీంకోర్టు జూలై 29
2026 ఈ ఏడాది జూలై 29 కిందటి నెలలోనే జడ్జిమెంట్ వచ్చింది. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టే సార్. ఎందుకంటే మనం చూస్తుంటే లిఫ్ట్ ప్రమాదాలు భారీ ఎత్తున ఎక్కడెక్కడో బహుళ అంతస్తుల్లో ఉండే లిఫ్ట్లో చిక్కుని చనిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు, గాయపడే వాళ్ళు ఉంటారు, సీరియస్లీ ఇంజర్డ్ ఉంటారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్ గా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు ఈ నగరీకరణ జరిగి ఈ ప్రదేశాల ప్లాట్ల ప్లేస్లు రేట్లు పెరిగిపోవడం వల్ల ఎవరు కూడా ఇండివిజువల్ హౌసెస్ కొనుక్కునే పరిస్థితి లేకపోవడం వల్ల ప్రతి ఒక్కళ్ళు అపార్ట్మెంట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. మరి అపార్ట్మెంట్ అంటే తప్పనిసరిగా లిఫ్ట్ ఉంటుంది. ఆ లిఫ్ట్ ఉన్నప్పుడు లిఫ్ట్ లో ప్రమాదాలు జరిగి చాలా మంది చనిపోయిన సంఘటన నేను చూస్తున్నాను. ఈ లిఫ్ట్ లో ప్రమాదం జరిగినప్పుడు చనిపోయినప్పుడు దీనికి నష్టపరిహారం ఎవరు ఇస్తారు అనేది ఒక స్పష్టత లేని ఈ సమయంలో సుప్రీంకోర్టు ఒక స్పష్టత ఇవ్వడం ద్వారా లిఫ్ట్ ప్రమాదాలకు ఎవరు బాధ్యత వహించాలి అనేది ఒక కోణాన్ని నిర్ణయించింది. రెండవ కోణం లిఫ్ట్ ప్రమాద బాధితులు ఎవరి వద్ద నుండి ఈ నష్టపరిహారాన్ని పొందాలి అనేది కూడా ఇంకొక కోణాన్ని నిర్ణయించింది. నాకేమనిపిస్తుందంటే భవిష్యత్తులో ఈ లిఫ్ట్ ప్రమాదాలు జరుగుతాయేమో అని చెప్పి లిఫ్ట్ కి సంబంధించి కూడా ఇన్సూరెన్స్ పాలసీలు వస్తే ఇప్పటికే వస్తున్నాయి సార్. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు చూసుకుంటే వాళ్ళు పెట్టే కండిషన్లు, వాళ్ళు పెడుతున్న ఇబ్బందులు, క్లెయిమ్ చేసుకున్న తర్వాత అంటే ఈ మధ్య కాలంలో ఒక కేసు గురించి మీతో ప్రస్తావించి నాకు కూడా సందేహం ఉంది. ఇన్ఫాక్ట్ కాలర్సే కాదు, నాకు కూడా ఉన్నాయి సందేహాలు. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయర్ హిస్టరీ ఆఫ్ ద చైల్డ్, ప్రయర్ మెడికల్ హిస్టరీ ఆఫ్ ది చైల్డ్ అన్నాడు. 10-12 ఏళ్ల పిల్లాడికి ప్రయర్ మెడికల్ హిస్టరీ ఏముంటుందండి వాళ్ళు అడగటం. అండ్ వాళ్ళు అక్కడ కూర్చోబెట్టేది ఎవరిని, ఆ రిసెప్ట్ ఈ టోల్ ఫ్రీ నెంబర్లో జస్ట్ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఆ రోజుకి దొరికే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. ఈవెన్ వెన్ సంబడీ హాస్ కాంటాక్టెడ్ మీ, ఐ సజెస్టెడ్ దెమ్ టు గో టు అప్రోచ్ IRDAకి రాయమన్నాను. ఇన్సూరెన్స్ అంబుడ్స్మన్ ఉంటాడు, వాళ్ళకి రాయమని చెప్పాను. ఎందుకంటే సంవత్సరానికి 70,000 నుంచి 80,000 రూపాయలు ఏది కడుతూ, ప్రీమియం కడుతూ 10 ఏళ్ళు దాటిన తర్వాత ఈ రకమైన సందేహాలు ఉత్పన్నం కావటం అనేది ఏంటంటే టు డిస్కరేజ్ ది వాళ్ళు ఏమంటారు క్లైమెంట్స్ కూడా డిస్కరేజ్ చేయడం. రెండోది ఏంటంటే జనరల్గా ఇన్సూరెన్స్ లో సంబంధించిన స్పోక్ టు సీనియర్ పీపుల్ ఇన్ ఇన్సూరెన్స్, వాళ్ళన్నది ఏంటంటే 2 ఏళ్ళు సవ్యంగా కట్టిన తర్వాత 3వ ఏడాది క్లెయిమ్కి వెళ్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా సర్వసాధారణంగా క్లెయిమ్స్ ప్రాసెస్ అవుతాయని. బట్ వీళ్ళు అనేది ఏంటంటే 10 ఏళ్ల పిల్లాడికి ఇంతకుముందు మెడికల్ హిస్టరీ ఏముంటుంది, మహా అయితే పెడియాట్రిక్ సజెషన్స్ ఏమైనా ఉంటాయి, పెడియాట్రిషియన్స్. రెండోది వీళ్ళకి ఆ క్లెయిమ్ డిస్కరేజ్ చేస్తే 2,000 రూపాయలు ఇస్తారట వచ్చే ఇన్వెస్టిగేటర్కి. దాన్ని యాక్సెప్ట్ చేసి ఇది ఓకే అనుకుంటే 500 రూపాయలు ఇస్తారట. ఆ 1,500 భాగ్యం కోసం వాళ్ళు ఆడుతున్న వింత నాటకం బయటపడింది. నేను వెన్ ఐ ప్రోబ్డ్ ఇన్ టు ద ఎంటైర్ ఎపిసోడ్ ఐ గాట్ దిస్ ఇన్ఫర్మేషన్. సరే దాన్ని కూడా IRDA నోటీస్లో వాళ్ళని పెట్టమని చెప్పాను, పెడుతున్నారు. మరి ఇంత దుర్మార్గంగా ఉన్నప్పుడు రేపొద్దున మీరు అనేది కూడా జరగచ్చు. అసలు లిఫ్ట్ ఎక్కే వాళ్ళకి ఇన్సూరెన్స్ వర్తించదనే చట్టం వాళ్ళు తీసుకురావచ్చు. అంటే వాళ్ళ రూల్స్ లో అదే నేను చెప్పాను, లిఫ్ట్ ఎక్కే వాళ్ళకి వర్తించదని వాళ్ళు తీసుకురావచ్చు. కానీ లిఫ్ట్ అమ్మేవాడు ఏం చేస్తాడంటే అమ్మేటప్పుడే మా లిఫ్ట్ ఎక్కితే మా లిఫ్ట్ లో ఏమన్నా ప్రమాదం అవుతాయనే ఇది ఒక కండిషన్ పెట్టి వాడే ఇన్సూరెన్స్ ఇవ్వడం ద్వారా మళ్ళీ ఇన్సూరెన్స్ కి సంబంధించిన ఈ సబ్స్క్రిప్షన్ ని ఆ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళ మీదనే ఇప్పుడు చార్జెస్, మెయింటెనెన్స్ చార్జెస్ కిందనే అది కూడా ముక్కు పొంది వసూలు చేసే పరిస్థితులు వస్తాయని చెప్పి నేను భావిస్తున్నాను. అయితే ఇది మంచి, ఇప్పుడు మీరు చెప్పినవి చాలా వ్యాలిడ్ పాయింట్స్. హెల్త్ ఇన్సూరెన్స్ కానీ జనరల్ ఇన్సూరెన్స్ కానీ ఇవి LICకి సంబంధించి, LIC అయితే ప్రాబ్లం లేదు, తక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ మిగతా వాటిలో వచ్చేసేటప్పటికి ఎప్పుడైతే క్లెయిమ్ కి వస్తామో క్లెయిమ్ కి రాగానే అర్థం పర్థం లేని నిబంధనలు పెట్టి వారు కోర్టుకి, కన్స్యూమర్ ఫోరం కి, కోర్టులకి తిప్పి ఆ చనిపోయిన లేదా బాధపడ్డ వ్యక్తికి ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఇచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి. దీని మీద ప్రభుత్వం ఏదైనా చట్టం చేస్తే బాగుంటుందని చెప్పేసి సామాన్య ప్రజలు భావిస్తారు. ఇప్పుడు మన విషయంలోకి వస్తే ఈ లిఫ్ట్ బాధితులకు పరిహారం ఎవరు ఇవ్వాలి అనేది, దీనిని సుప్రీంకోర్టు ఒక స్పష్టత ఇచ్చింది. ఇది జూలై 29వ తారీఖున వచ్చిన తీర్పు. ఇది ఎవరెవరి మధ్య కంటే ఓటీస్ ఎలివేటర్స్ కంపెనీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్
రేష్మి హండా అండ్ అదర్స్. ఇందులో ఇది తీర్పిచ్చిన న్యాయమూర్తులు ఎవరంటే సుప్రీంకోర్టుకు సంబంధించి జస్టిస్ పిఎస్ నరసింహ అండ్ అలోక అరాధే గారు ఇచ్చారు. ఇది ఒక మంచి ఎక్సలెంట్ జడ్జిమెంట్ గా అని మనం భావించవచ్చు. ఇందులో ఈ వాస్తవం ఏంటంటే, ఇది గమ్మత్తైన విషయం ఏంటంటే, ఇది భారతదేశ ప్రభుత్వానికి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ లో లిఫ్ట్ నెంబర్ 6లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కి సంబంధించిన ఒక ఉన్నతాధికారి చనిపోయారు. ఎలా చనిపోయారంటే, ఈ లిఫ్ట్ వీళ్ళు 5వ అంతస్తు నుంచి పైనుంచి కిందకు వస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఈ యాంత్రిక వ్యవస్థ ఫెయిల్ అయిపోయి ఆ లిఫ్ట్ కిందకు వచ్చేసి కూలబడడం ద్వారా అందులో ఈయన స్పాట్ లోనే చనిపోయాడు. అది కూడా ఈ మెడ ఇరిగిపోయి చనిపోయాడు అన్నమాట. ఈ చనిపోయిన తర్వాత ఈ బాధితుడికి సంబంధించిన ఈ భార్య కోర్టులో ఇలా లిఫ్ట్ ని సరైన విధంగా మెయింటెనెన్స్ చేయకపోవటం వల్ల నా భర్త చనిపోయారు కాబట్టి నాకు నష్టపరిహారం ఇవ్వమని చెప్పి కన్స్యూమర్ ఫోరంలో కేసు వేస్తే, ఇది నేషనల్ ఫోరం ఫర్ రిడ్రెసల్ ఆఫ్ కన్స్యూమర్ ఫోరం కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే, ₹1,00,00,000 ఈ లిఫ్ట్ ప్రమాద బాధితుడికి ₹1,00,00,000 ఇవ్వాలి అని చెప్పి డిసైడ్ అయింది. డిసైడ్ అయితే దీన్ని లిఫ్ట్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఛాలెంజ్ చేశారు. అప్పీల్ కూడా సుప్రీంకోర్టులో ఛాలెంజ్. ఏ విధంగా ఛాలెంజ్ చేశారంటే, దీనికి మేము లిఫ్ట్ ప్రమాదానికి మాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు, మా వైపు నుంచి నిర్వహణ లోపం లేదు, ఈ లిఫ్ట్ రా ఆఫీస్ లో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆఫీస్ లో ఉంది కాబట్టి వాళ్ళు సంయుక్తంగా బాధ్యత వహించి వారే పరిహారాన్ని ఇవ్వాలి అని చెప్పి వాదించారు. వాదిస్తూ వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ లిఫ్ట్ వెళ్ళిపోతున్నప్పుడు ఒక బటన్ ఒకటి ఉంది, ఆ బటన్ ని ఆయన నొక్కాడు, ఆ బటన్ ని నొక్కడం వల్ల మాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు, ఆ బటన్ ని నొక్కడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది అని వారి వాదనని ఈ ఓటీస్ లిఫ్ట్ ఎలివేటర్ కంపెనీ వాళ్ళు చెప్తే, దానిని పూర్తిగా సుప్రీంకోర్టు ఖండించి దాన్ని వ్యతిరేకించింది. ఆ వాదన సరైనది కాదు అని చెప్తూ, ఇది యాక్చువల్ గా ఈ లిఫ్ట్ కి సంబంధించిన యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఓటీస్ కంపెనీ ఎలివేటర్ కంపెనీ మీద ఉంది. ఓటీస్ ఎలివేటర్ కంపెనీ వారు సరైన విధంగా ప్రతిరోజు లిఫ్ట్ సరిగ్గా పనిచేస్తుందా లేదా అనేది దానిని గమనించాలి. అలానే లిఫ్ట్ లో కొత్త శబ్దాలు వస్తున్నాయి, వింత శబ్దాలు వస్తున్నాయి, వీటిని సరిచేయమని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు లెక్కలేనన్ని సార్లు 4-5 సార్లు ఉత్తరాలు రాయటం, అదే విధంగా టెలిగ్రామ్ కూడా ఇచ్చారు, టెలిగ్రామ్ ఇవ్వడం, ఇవన్నీ చేశారు. ఇన్ని చేసినప్పటికీ ఓటీస్ కంపెనీ నిర్లక్ష్యాన్ని వహిస్తూ తాను నిర్వహించవలసిన ఈ నిర్వహణని చేయలేదు, యాన్యువల్ మెయింటెనెన్స్ చేయలేదు కాబట్టి ఆ లిఫ్ట్ ఫెయిల్ అయిపోయింది. అదే విధంగా ఆ ఎమర్జెన్సీ బటన్ నొక్కటం వల్ల ప్రమాదం అయింది అనే మాట అది కరెక్ట్ కాదు. మీరు ప్రతి లిఫ్ట్ లో కూడా మీరే ఆ బటన్ ని ఏర్పాటు చేసి ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ మీరు ఆ బటన్ ని నొక్కమన్నప్పుడు ఎమర్జెన్సీ వచ్చింది కాబట్టి బటన్ ని నొక్కారు, మీ వాదన సరైనది కాదు అని లిఫ్ట్ కంపెనీ వారి వాదనని తోసిపుచ్చుతూ 75% ఈ ఓటీస్ కంపెనీ వారు, మిగతా 25% వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాధితులకు ఇవ్వాలి, ఆ విడోకి ఇవ్వాలి అని తీర్పునివ్వడం ద్వారా ఒక స్పష్టత వచ్చింది. ఈ స్పష్టత ఏంటంటే, యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఏ కంపెనీకి ఉంటుందో ఆ కంపెనీ వారు లిఫ్ట్ ప్రమాద బాధితులకు పరిహారము, నష్టపరిహారము ఇచ్చి తీరాలి అనేది ఒక కొత్త లా, ఒక చట్టం తయారనేది నేను భావిస్తున్నాను. రైట్. అంటే బ్యూటీ ఆఫ్ దిస్ జడ్జిమెంట్ అంటే ఈ లిఫ్ట్ కంపెనీల నిర్లక్ష్యాన్ని, నిర్వహణ బాధ్యతల నుంచి కన్వీనియంట్ గా తప్పుకోవటాన్ని కూడా సుప్రీంకోర్టు చాలా ఖరాఖండిగా తప్పుపట్టింది. మీ బాధ్యత నుంచి మీరు తప్పించుకోలేరు. అలాగే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మరి వారికి కూడా కొంత బాధ్యత ఉంటుంది కాబట్టి, ఎందుకంటే రా అధికారి వారితో కలిసి వారి డిపార్ట్మెంట్ లో చేస్తున్నారు కాబట్టి వారికి కూడా 25%, టోటల్ గా I think 3 crores. NCRDC
నేషనల్ కన్స్యూమర్ రిడ్రెసల్ ఫోరం ఇచ్చిన జడ్జిమెంట్ని నిర్ధారించింది. ఇది వెల్కమింగ్ సార్. అంటే ఇలాంటివన్నీ కూడా ల్యాండ్ మార్క్. ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు చేసే మాయలకి ఇక మీద బ్రేక్ పడినట్టే. నిజంగా జ్యుడిషియరీ మీద చాలా మందికి చాలా రకాల అసహనాలు ఉంటాయి, న్యాయం జరగదు వెళ్తే అని. బట్ ఇట్లాంటివి ఏంటంటే స్ఫూర్తి పొందే అంశాలు, స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అంశాలు. కింది కోర్టులు కూడా ఈసారి అలాంటి సంఘటనలతో కూడిన కేసులు వాళ్ళ ముందుకు వస్తే స్పష్టమైన ఈ తీర్పును ఉటంకిస్తూ తీర్పిచ్చే అవకాశాలు ఉంటాయి. వీ హావ్ టు వెల్కమ్ దిస్ సార్. అండ్ వాస్తవంగా ఏం జరుగుతుందంటే సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ అద్భుతమైన తీర్పులు వస్తాయి. ఆ తీర్పుల్ని, ప్రతి మంచి తీర్పుని న్యూస్ పేపర్ లో వేయడం ద్వారా ప్రజలకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఈ చేపట్టిన కార్యక్రమం వల్ల ఎంతో మంది నాకు జనరల్ పబ్లిక్ చూసి చాలా అభినందించారు. 99 టీవీలో మంచి కార్యక్రమాన్ని చేస్తున్నారు, ఇది ఎడ్యుకేటివ్ గా ఉంది, ఇన్ఫర్మేటివ్ గా ఉంది. అలానే ఉద్యోగాలకు పరీక్షలకు రాసే పిల్లలు కూడా చెప్పారు, సార్ ఇది మా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా ఈ లీగల్ ఎడ్యుకేషన్ ని కూడా జనరల్ పబ్లిక్ లో మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సర్టన్లీ అది కొద్దిగా తక్కువ ఉంది మనకు. చెప్పండి. ఒక ఇనిషియేషన్ మనం చేసాము, అది ముందుకు వెళ్తుంది. లెట్స్ హోప్ సో. అండ్ ఇంకొక కీలకమైన కేసు అంటే ముంబై పోర్ట్ అథారిటీకి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్, ఇందాకే అనుకున్నాం, జాతీయ షెడ్యూల్ క్యాస్ట్ కమిషన్ పరిధి ఏంటనే దానికి సంబంధించి, వాళ్ళు వ్యవహరించే తీరుకు సంబంధించి, ఇది కూడా మొన్న 28వ తారీఖు, జూలై 28వ తారీఖు బెంచ్ మీద ఉన్నది జస్టిస్ సంజయ్ కరోల్ అండ్ అగస్టిన్ జార్జ్ మాసిష్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ధర్మాసనం ఇచ్చింది. ఇది ఈ తీర్పు సారాంశం పూర్వపరాలు చూస్తే, ఇప్పుడు ఈ ముంబై పోర్ట్ అథారిటీలో ఒక ఉద్యోగిని పనిచేసేవారు. ఆమె టైపిస్ట్ గా పనిచేస్తూ వారు ఏమయ్యారంటే దాని తర్వాత ఈ స్టెనోగ్రాఫర్ గా, పర్సనల్ సెక్రటరీగా ఆమెకి ప్రమోషన్ ఇచ్చారు. ఈ ప్రమోషన్ వచ్చిన తర్వాత కొన్ని నిబంధనల వల్ల, ఆ నిబంధనలు ఆమె పూర్తి చెయ్యకపోవడం వల్ల ఆమె మళ్ళీ డిమోషన్ ఇవ్వడం, ఇలా జరగడం వల్ల ఈమె ఏం చేసిందంటే, మాధవి చాందోర్కర్ అనే ఈ లేడీ ఉద్యోగి ఏం చేసిందంటే, ఈ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్స్ లో ఆమె కేసును దాఖలు చేసింది. ఏ విధంగా కేసు దాఖలు చేసిందంటే, నాకు అన్యాయం జరిగింది, నాకు ప్రమోషన్ ఇచ్చారు, ప్రమోషన్ ఇచ్చిన తర్వాత ఈ రోస్టర్ ని తయారు చేయకపోవడం వల్ల మళ్ళీ డిమోట్ చేశారు. అదే విధంగా నాకు రావాల్సిన పాత బకాయిలు కూడా ఇవ్వలేదు, వీటిని ఇప్పించవలసిందిగా కోరుతూ ఈమె ఏం చేసిందంటే నేషనల్ కమిషన్ ఫర్ ఈ షెడ్యూల్ క్యాస్టెస్ న్యూఢిల్లీలో ఒక కేసుని దాఖలు చేసింది. ఈ దాఖలు చేసినప్పుడు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్టెస్ వీళ్ళు ఏం చేశారంటే, ఈ మొత్తాన్ని పరిశీలించి ఈ ముంబై పోర్ట్ అథారిటీ వారికి ఆర్డర్ పాస్ చేశారు, ఓ జడ్జిమెంట్ ఇచ్చారు. ఈ జడ్జిమెంట్ వారు, ఈ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ వారు ఇచ్చిన జడ్జిమెంట్ సారాంశం ఏంటంటే, ఈ పిటిషనర్ ఉద్యోగికి మళ్ళీ మీరు సేమ్ అదే పోస్ట్ ఇవ్వండి, అలానే ఈమెకు సంబంధించిన పాత బకాయిలన్నీ కూడా నిర్ణీత సమయంలోపు తిరిగి చెల్లించి ఆర్డర్ వేశారు, ఉత్తర్వు ఇచ్చారు, జడ్జిమెంట్ ఇచ్చినట్టుగా ఇస్తే, దీని మీద బాంబే పోర్ట్ ట్రస్ట్ అథారిటీ వారు దాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు, ఈ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఈ నేషనల్ ఎస్సీ కమిషన్ కి కేవలము సివిల్ కోర్టు అధికారాలు మాత్రమే ఉన్నాయి. ఈ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వివిధ శాఖలకు ఆర్డర్ ఇచ్చి మీరు ఈ పని చేయాలి అని ఆదేశించినట్టుగా ఆదేశించే అధికారము లేదు. ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ అనేది కేవలం ఈ ఎస్సీలకు సంబంధించి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనే ఇబ్బందుల్ని, ప్రాబ్లమ్స్ ని ఎంక్వైరీ చేసి దానిని ఏ విధంగా పరిష్కరించాలి అనే అధికారం ఉంది తప్పనిచ్చి, పరిష్కరించాలి అని సూచన చేసే అధికారం ఉంది తప్పనిచ్చి ఆర్డర్ చేసే అధికారము లేదు అని ఒక స్పష్టమైన తీర్పుని ఇవ్వటం ద్వారా
ఇది కేవలం నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ ఇండియా మొత్తానికే కాకుండా భారతదేశంలో ఉన్న వివిధ కమిషన్లు, అవి ఎస్సీ కమిషన్ కావచ్చు, మైనారిటీ కమిషన్ కావచ్చు, బీసీ కమిషన్ కావచ్చు, ఈ కమిషన్లకు ఆజ్ఞలు జారీ చేసే అధికారము లేదు, కేవలం విచారించి సిఫార్సు చేసే అధికారం ఉంది అని స్పష్టత ఇచ్చినట్లయింది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ అయిన తీర్పు. ఎందుకంటే చాలా మందికి ఈ కమిషన్లు ఏ విధంగా పనిచేస్తాయి, కమిషన్లకు ఉన్న అధికారాలు ఏంటి అనే విషయంలో స్పష్టత లేదు. వాస్తవంగా చూస్తే ఈ కమిషన్లకు ఉన్న అధికారం ఏంటంటే ఆర్టికల్ 338 కింద కేవలం సివిల్ కోర్టుకు ఉన్న అధికారాలు మాత్రమే ఉంటాయి అనేది స్పష్టత ఈ ప్రతి ఒక్కరికి తెలియజెప్పినట్టుగా అయింది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ గా మనం భావించవచ్చు. నెక్స్ట్ సార్, ఇది సైబర్ నేరంలో మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ సైబర్ నేరాల్లో ఇది నమోదు చేయవచ్చా? ఇదేంటంటే కోడి ముందా గుడ్డు ముందా లాంటి ప్రశ్న. నేరం అది మల్టిపుల్ ప్లేసెస్లో ఆ నేరగాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉండొచ్చు, మల్టిపుల్ ప్లేసెస్ నుంచి కంప్లైంట్స్ వస్తూ ఉండొచ్చు, మల్టిపుల్ విక్టిమ్స్ వాళ్ళు అప్రోచ్ కావచ్చు. బట్ వీటన్నిటిని ఒకే దాని కింద తీసుకోవటం అనేది కరెక్టా, లేకపోతే ఎవరిది వాళ్ళది విడివిడిగా తీసుకోవటం అనేది కరెక్టా? ఎస్, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ సైబర్ నేరాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ గా మనం భావించవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయినాయి. నిన్న ఒక వార్త వచ్చింది. ఆ వార్త సారాంశం ఏంటంటే 90 సంవత్సరాలు ఆయన రిటైర్డ్ న్యాయమూర్తి, ఆయన సైబర్ నేరగాళ్ళ పాడున పడి ఆయన 2 కోట్ల రూపాయలు ఆయన పోగొట్టుకున్నాడు. కాబట్టి ఇది ఏంటంటే ఋత్విజ్ భగత్ సింగ్ వాఖారే వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అదర్స్. ఈ బెంచ్ వచ్చేసి సంజయ్ కరోల్ అండ్ అగస్టిన్ జార్జ్ మాసి గారు ఇచ్చిన జడ్జిమెంట్. ఇది జూలై 24వ తారీఖున ఇచ్చారు. సార్ ఒక్క నిమిషం, బషీర్ అహ్మద్ గారు మీకు ఒక కాలర్ ఉన్నారండి, జమీనా బేగం గారు. ఏ ఊరు నుంచి అండి? ఏ ఊరు నుంచి పిసార్? వినుకొండ నుంచి అండి. అమ్మ అడగండి. సరే, మాది ఒక చిన్న క్వశ్చన్ సార్. చెప్పండి మేడం. సార్, ఇప్పుడు మా సిస్టర్ కి డివోర్స్ కి అప్లై చేసి ఉన్నాం సార్. మా బావ హెరాస్మెంట్స్ కి తట్టుకోలేక మా సిస్టర్ డివోర్స్ కి అప్లై చేశారు సార్. అది కేసు ఫైల్ చేసి 5 years అవుతుంది సార్. అది ఇంకా ఆ కేసు ఏమీ తేలలేదు. అది తొందరగా కేసు తేలాలంటే ఏం చేయాలి సార్? ఓకే, మీరు చెప్పిన ప్రకారం ఏంటంటే మీరు ఒక కేసుని మీ సిస్టర్ మీ అక్కయ్య గారు వారి బావ గారి మీద కేసు వేశారు, డైవర్స్ కోసం వేశారు. 5 ఏళ్ళు అయింది, ఇది తేలలేదు. వాస్తవంగా హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 21B ప్రకారంగా చూస్తే కనుక డైవర్స్ కేసు అనేది 6 months లో 6 నెలల్లో తేల్చివేయాలి. అది కూడా ఏంటి, నోటీస్ ఇచ్చిన దగ్గర నుంచి 6 నెలల్లో తేల్చాలి. అలానే అప్పీల్ అనేది ఒకవేళ కేసులో కనుక ఒక డైవర్స్ అయిపోతే అప్పీల్ కనుక 3 నెలల్లో హైకోర్టులో తేల్చాలి అని చెప్పి ఒక స్పష్టంగా ఉంది. దీనిని ఫాలో కాకపోవడం వల్ల ఈ రోజు చాలా మంది 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు డైవర్సుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. 5-10 సంవత్సరాల తర్వాత డైవర్స్ వచ్చినా సరే ఒకటే, రాకపోయినా సరే ఒకటే. ఎందుకంటే వీళ్ళు తర్వాత మళ్ళీ పునర్వివాహం చేసుకుని కొత్తగా జీవితాలు మొదలు పెట్టడానికి కూడా అవకాశం ఉండదు, వాళ్ళ వయసు అయిపోతుంది. కాబట్టి అమ్మ మీరు పని చేయండి, హైకోర్టులో ఒక మంచి న్యాయవాదిని మీరు మాట్లాడి హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేయండి. దాఖలు చేస్తూ ఆర్టికల్ 21 ప్రకారం సత్వరమే న్యాయం పొందే హక్కు ప్రతి వ్యక్తికి ఉంది. మనం గతంలో చర్చించాం వాసుదేవన్ గారు. ఆర్టికల్ 21 అనేది సత్వరమైన న్యాయం. దాని ప్రకారంగా మీరు హైకోర్టులో కేసు వేసి హైకోర్టులో నుంచి మీరు ఒక ఆర్డర్ తీసుకోవచ్చు. ఒక 6 నెలలలోపో ఏమో ఈ కేసుని కంప్లీట్ చేయమని. అలా చేయడం ద్వారా మీ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి జమీనా బేగం గారు. అయితే నాకు సందేహం, మీరు హిందూ యాక్ట్ చెప్పారు, హిందూ మ్యారేజెస్ యాక్ట్ చెప్పారు, ఆవిడేమో జమీనా బేగం. జమీనా బేగం గారు అడిగారు. జమీనా బేగం మళ్ళీ ముస్లిం యాక్ట్ వేరే ఉంటుందేమో కదా? డిజల్యూషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజ్ యాక్ట్ కింద వేసినప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఏ విధంగా జరుగుతుందంటే
వీరిని ఒక ఫైలింగ్ అయిన తర్వాత వీరిని ఏం చేస్తున్నారంటే కౌన్సిలింగ్ కి పంపిస్తారు. కౌన్సిలింగ్ కి పంపించిన తర్వాత ఒక 3 కౌన్సిలింగ్లు జరిగిన తర్వాత ఈ కౌన్సిలింగ్ లో కూడా ఏ విధమైనటువంటి ఒక అండర్స్టాండింగ్ రాకుండా ఉంటే గనక సహజంగా డైవర్స్ ఈ కేసు అనేది ముందుకు సాగుతుంది. అయితే ఇక్కడ ఏ కారణాల వల్ల ఈ 5 సంవత్సరాల నుంచి ఇది పెండింగ్ పడుతుందో, ఇది పిటిషనర్ తరఫు నుంచో జాప్యం ఉందో లేదా రెస్పాండెంట్ తరఫు నుంచో జాప్యం ఉందనేదో మనం చూడాలి. అయితే ఇందులో కూడా ఏంటంటే మనకు ఆర్టికల్ 21 కింద హైకోర్టులో హైకోర్టులో కేసు వేసి ఈ కేసుని ఒక 6 నెలల లోపు తేల్చండి అని చెప్పి మనం హైకోర్టు నుంచి మనం ఆర్డర్ తీసుకోవచ్చు. ఒక మంచి హైకోర్టు లాయర్ ని సంప్రదించడం ద్వారా మీ సమస్య సాల్వ్ అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ధనలక్ష్మి గారు మాట్లాడుతున్నారండి. అమ్మ మాట్లాడండి లాయర్ గారితో. సార్ నమస్తే సార్. సార్ నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు ధనలక్ష్మి అండి. ఇప్పుడు పబ్లిక్ లో మామూలుగా ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ లో ఎక్కువ ఫీజులు, యూనిఫాము, మళ్ళీ బూట్లతో సహా వాళ్ళ స్కూల్లోనే కొనాలి కండిషన్స్ పెడుతున్నారు సార్. వీటికి సొల్యూషన్. ధనలక్ష్మి గారు ఒక చిన్న సబ్మిషన్ అండి, దయచేసి మీ వెనకాల ఎవరు మాట్లాడకుండా చూడండి. ఎందుకంటే మీరు మాట్లాడేది క్లారిటీ ఉండాలి, ఆయనకు వినపడాలి, నాకు వినపడాలి, అండ్ వ్యూవర్స్ కూడా అర్థం చేసుకుంటారు. దయచేసి మిగిలిన వాళ్ళని మాట్లాడద్దని చెప్పండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా ధనలక్ష్మి గారు? ధనలక్ష్మి గారు చిన్న సబ్మిషన్ అండి, మీ వెనకాల ఎవరు మాట్లాడద్దని చెప్పండి. ఎందుకంటే గందరగోళంగా ఉంది, మీరు మాట్లాడేది అర్థం కావాలి కదా మనకి. రైట్ అమ్మా, మళ్ళీ కాసేపాకి చేయండి. మీరు మీ దగ్గర డిస్టర్బెన్స్ ఉంది, మళ్ళీ కాసేపాకి చేయండి. వాస్తవంగా ఇది మంచి క్వశ్చన్ అడిగారు ధనలక్ష్మి గారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడేటట్టయితే కనుక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక చట్టాన్ని తయారు చేసింది. ఈ చట్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ యాక్ట్ 2019 లో తయారు చేసింది. ఈ 2019 యాక్ట్ ప్రకారంగా ఈ ఏపీ స్టేట్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈ కమిషన్ ఒక దాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ కి సెక్షన్ 9(2) ప్రకారం, సెక్షన్ 9(7) ప్రకారము ఫిర్యాదులను స్వీకరించిన ఫిర్యాదులను పరిశీలించడము, అదేవిధంగా ఫీజుని రెగ్యులేట్ చేయడం అనేది వీరికి అధికారం ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ కమిషన్ ఉంది. ఈ కమిషన్ కి ఇలా ఫీజుల్ని నియంత్రించే అధికారం ఉంది అన్న విషయం చాలా మందికి తెలియకపోవడం వల్ల కమిషన్ కి ఎవరు కూడా ఫిర్యాదులు చేయటం లేదు. వాస్తవంగా ఇప్పుడు బీటెక్ అలానే డిగ్రీ కాలేజీల్లో కూడా ఫీజుల్ని నిర్ణయించడానికి ఒక కమిషన్ ఉన్నప్పుడు మరి ఈ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషన్ కూడా ఈ స్కూళ్లకు సంబంధించిన ఫీజుల్ని కూడా నియంత్రిస్తే మధ్యతరగతి వ్యక్తులకు చాలా ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నానమ్మా. రైట్ సార్, కమింగ్ బ్యాక్ టు అవర్ ఇది సార్ సైబర్ ఫ్రాడ్ కేసు గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇంతలో ఫోన్ కాల్స్ వచ్చినాయి. ఇది జస్టిస్ సంజయ్ కరోల్ అండ్ జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీ ధర్మాసనం ఇచ్చింది. మాషి గారు అవును. ఇది వాస్తవంగా ఈ రోజు మనం చూస్తే ఒకే వ్యక్తి ఒక చోట ఉండి రకరకాల ప్లేసుల్లో ఆయన నేరం చేస్తుంటాడు. అంటే రకరకాల వ్యక్తుల నుండి డబ్బుని రకరకాల కారణాలు చెప్పి కొలగొడుతూ ఉంటాడు. అంటే హైకోర్టు జడ్జి అని చెప్పి లేదా సిబిఐ అని చెప్పి ఇంకోటి అని చెప్పి పోలీస్ అధికారులు అని చెప్పి కొలగొడుతూ ఉంటారు. ఇందులో ఏమైందంటే ఈ పిటిషనర్ ఈ మర్చెంట్ నేవీలో పనిచేస్తాడు. పిటిషనర్ కి సంబంధించిన ఈ అకౌంట్ వాడుకుని వేరే కొంతమంది వ్యక్తులు ఫ్రాడ్ చేసి ఫ్రాడ్యులెంట్ గా దేశంలో వివిధ ప్రాంతాల నుంచి ఈ డబ్బుని కొలగొట్టిన తర్వాత ఈ ఆటోమేటిక్ గా ఏమైందంటే కంప్లైంట్స్ ని స్వీకరించడం ద్వారా పోలీసులు దేశంలో వివిధ ప్రదేశాల్లో ఈ ఒకే వ్యక్తి మీద ఒకే అకౌంట్ మీద ఈ కేసుల్ని నమోదు చేశారు. ఈ నమోదు చేయడాన్ని ఈ వ్యక్తి పిటిషనర్ వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఏం తేల్చిందంటే ఈ రోజు టెక్నాలజీ అనేది పెరిగిపోయింది. నేరం ఒకే వ్యక్తి ఒక చోట కూర్చుని రకరకాల ప్రదేశాల్లో రకరకాల కారణాలు చెప్తూ నేరాలు చేస్తున్నాడు. చేసిన వ్యక్తి ఒక వ్యక్తే, కానీ చేసిన నేరాలు వేరు ప్రదేశాలకు సంబంధించినవి. అందులో ఉన్న బాధితులు వేరు బాధితులు ఉన్నారు. కాబట్టి ఇది ఒకే వ్యక్తి మీద వేరు ఎఫ్ఐఆర్లు నమోదు చేయవచ్చు. మరీ ముఖ్యంగా
ఈ సైబర్ నేరాలకు సంబంధించిన నేరాలలో ఒకే వ్యక్తి మీద ఒకే అకౌంట్ మీద రకరకాల ప్రదేశాల నుంచి రకరకాల కేసులను నమోదు చేయవచ్చు అని స్పష్టత ఇచ్చింది. ఈ స్పష్టత ఇవ్వడం ద్వారా ఈ సైబర్ నేరగాళ్ల గుండెల్లో ఒక భయాన్ని క్రియేట్ చేసిందని చెప్పి నేను భావిస్తున్నా. ఎందుకంటే గతంలో మేము ఒకే నేరం చేశాము, కానీ మా మీద లెక్కలేనటువంటి ఎఫ్ఐఆర్ లో రిజిస్టర్ చేశారు, వీటిని రద్దు చేయమని హైకోర్టులో ఆశ్రయించి టెక్నికల్ గా తప్పుకునేవారు. ఈ రోజు అది తప్పుకునే అవకాశం లేకుండా దీన్ని గట్టిగా నియంత్రించారు. కాబట్టి ఇది ఒక మంచి ఒక కేసు జడ్జిమెంట్ అని చెప్పి నేను భావిస్తున్నా. ఇది కూడా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. అండ్ ఇంకొక అంశం సార్, బాల నేరస్తుల బెయిల్ కండిషన్స్ ఎలా ఉండాలి, దీని మీద కూడా సుప్రీంకోర్టు జ్యువెనల్ ఇష్యూస్ కి సంబంధించి జ్యువెనల్ బెయిల్ ఇచ్చేప్పుడు కొంత క్లారిటీ ఇచ్చింది. ఇంతకుముందు ఈ క్లారిటీ లోపించడం వల్ల చాలా తకరారు ఉండేది, సందేహాలు ఉండేవి, అపనమ్మకాలు ఉండేవి అండ్ భయాలు ఉండేవి. దీని గురించి కుడ్ యు ప్లీజ్ ఎలాబరేట్ సార్? ఎస్, ఇది ఈ కేసు ఈ టైటిల్ ఏంటంటే చందన్ కుమార్ రవిదాస్ ఎలియాస్ చందన్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ జార్ఖండ్. దీనికి తీర్పిచ్చిన వారు ఎవరంటే జస్టిస్ సంజయ్ కుమార్ గారు, అలానే జస్టిస్ సంజీవ్ సచ్దేవా గారు. ఈ జస్టిస్ సంజయ్ కుమార్ గారు అవిభక్త ఈ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇక జడ్జిగా కూడా హైకోర్టు జడ్జిగా కూడా చేశారు. వీరు చాలా మంచి జడ్జి గారు. సరే, వీరు ఒక జువైనల్ అంటే బాల నేరస్తుడికి సంబంధించి బెయిల్ ఇచ్చినప్పుడు ఎలాంటి ఈ నిబంధనలు పెట్టాలి, ఎలాంటి నిబంధనలు పెట్టకూడదు అనే విషయంగా ఒక స్పష్టతని ఇచ్చారు. ఏ విధంగా స్పష్టత ఇచ్చారంటే, ఇప్పుడు జువైనల్ అంటే బాల నేరస్తుడు. బాల నేరస్తుడికి ఆటోమేటిక్ గా ఎవరుంటారు, అతని మంచి చెడు చూడడం కోసం గార్డియన్ ఉంటాడు. తండ్రి కానివ్వండి లేదా వేరే ఇతరులు కానివ్వండి, గార్డియన్స్ గా ఉంటారు. బషీర్ గారు ఒక కాలర్ ఉన్నారండి, సింగరాయకొండ నుంచి రామారావు గారు ఉన్నారు, వారిది ఏదో సందేహం. రామారావు గారు నమస్కారం అండి. రామారావు గారు ముందర సబ్మిషన్ మీరు మాట్లాడి, మీ చుట్టుపక్కల డిస్టర్బెన్స్ లేకుండా చూసుకుని మాట్లాడుతున్నాను. రైట్, రామారావు గారు మాట్లాడండి. హలో, లాయర్ గారండి మాట్లాడుతున్నారు. చెప్పండి, మాట్లాడుతున్నాను, చెప్పండి రామారావు గారు. మాది సింగరాయకొండ అండి. మాది చెప్పండి. మా ఊళ్ళో మా చెరువులు ఉన్నాయండి. ఆ చెరువుల్ని కొంతమంది ఆక్రమించుకొని అక్కడ ఇల్లు అవి కట్టేస్తున్నారండి. ఈ చెరువులు మీ చెరువులు అంటే ప్రైవేట్ చెరువులా లేకుంటే గవర్నమెంట్ చెరువులు అండి? ఇది అందరికీ ఉపయోగపడేదండి, గవర్నమెంట్ చెరువులే అయ్యి. దీని ద్వారా పంట పొలాలకి నీళ్లు వస్తాయి, తర్వాత మంచి నీళ్లు కూడా వాడుతుంటామండి చెరువులు. ఓకే ఓకే, అర్థమైంది. వాస్తవంగా వాసుదేవన్ గారు, చెరువులకు గురించి అలానే ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే చెరువులు కానివ్వండి, బావులు కానివ్వండి, కాలువలు, సీ బెడ్, రివర్ బెడ్, రివలెట్స్ అంటే ఈ ఏర్లు, వాగులు, వీటికి సంబంధించి వాగులు వంకలు వీటికి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు అద్భుతమైన తీర్పులు ఇచ్చి ఉంది. ఈ తీర్పులు ఏంటంటే రాధేశ్యామ్ సాహు వర్సెస్ ఫ్రెండ్స్ కాలనీ డెవలప్మెంట్ కమిటీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఒరిస్సా. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం తెలిసిందంటే, వాగులు వంకలు సహజ సిద్ధంగా ఉండే పచ్చిక బయలు, ఈ పచ్చిక బయలులో ఏంటంటే ఈ గతంలో గ్రామాల్లో పచ్చిక బయళ్ళు ఉండేవి. ఇవి బీడును వదిలేసేవాళ్ళు ఆ పశువులు అవి తినడం కోసం. ఇవి ప్రజలందరికీ సంబంధించిన ఊరుమ్మడి ఆస్తి, ఊరు మొత్తానికి సంబంధించిన ఆస్తి. వీటి మీద ప్రతి ఒక్కడికి కూడా హక్కు ఉంటుంది. వీటి మీద మున్సిపాలిటీకి కానీ పంచాయతీకి కానీ లేదా ప్రభుత్వానికి హక్కు ఉంటుంది. దీనిని ఎవరైనా ఆక్రమించినా లేదా దానిని ఏదైనా మార్చాలని ప్రయత్నించినా వారికి ప్రాపర్ ప్రొసీజర్ ని ఫాలో అయ్యి నోటీసులు ఇవ్వడం ద్వారా, ఆక్రమించిన వారు చెప్పే మాట వినటం ద్వారా వాటన్నిటిని కూడా తక్షణమే తొలగించాలి అని ఒక స్పష్టమైన తీర్పు గతంలో ఇచ్చింది. ఈ తీర్పు మీద ఆధారపడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కానివ్వండి, ప్రస్తుతం హైకోర్టు కానీ తెలంగాణ హైకోర్టు కానీ లెక్కలేనని తీర్పులు ఇచ్చున్నాయి. కాబట్టి రామారావు గారు, ముందుగా మీరు ఒక రిప్రజెంటేషన్ మీ కలెక్టర్ గారికి వారికి ఇవ్వండి. వాటిలో ఉన్న ఈ చెరువుల్లో ఉన్న ఈ ఆక్రమణలు తొలగించమని,
వారు కనుక తొలగించకపోతే మీరు హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం ద్వారా ఈ చెరువుల్ని రక్షించవచ్చు. మిమ్మల్ని చెరువు గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఖచ్చితంగా అంతే కదండి. వాటర్ బాడీస్ ని కోల్పోవటం వల్ల వచ్చే ఉపద్రవాలు మనం చూస్తున్నాం. వాటర్ బాడీస్ మధ్యలో తీసుకొచ్చి కట్టేస్తున్నారండి హైదరాబాద్ లాంటి చోట్లయితే. వాటికి కొన్ని బ్యాంకులు లోన్స్ కూడా ఇచ్చాయి, ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్నాయి అవన్నీ కూడా. ఇప్పుడు హైడ్రా అంత దూకుడుగా పనిచేస్తుందంటే కారణం ఏంటంటే ఆ జడ్జిమెంట్స్ ని అమలు పరచడం ద్వారానే దూకుడుగా పనిచేస్తుంది. వాస్తవంగా సుప్రీంకోర్టు, హైకోర్టు మంచి మంచి తీర్పులు ఇస్తూ ఉంటాయి. ఆ తీర్పుల్ని కనుక ఉన్నది ఉన్నట్టుగా ఆ స్ఫూర్తి ప్రకారంగా కనుక అధికారులు, రాజకీయ నాయకులు వాటిని అమలు పరుస్తే భారతదేశంలో రూల్ ఆఫ్ లా చాలా బాగుంటుంది, జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్ సార్, కమింగ్ బ్యాక్ టు జువెనైల్ బెయిల్ కేసు అండి, మీరు చెప్తున్నారు క్లారిటీ ఇచ్చింది సుప్రీంకోర్టు. జువెనైల్ కి జనరల్ గా గార్డియన్ ఉంటారు, ఎవరో ఒకరు ఉంటారు. అవును, సరే. ఒక కేసులో నిందితుడిగా ఉన్న ఒక బాల నేరస్తుడికి బెయిల్ ఇస్తూ జార్ఖండ్ హైకోర్టు అతని సంరక్షకుడు గార్డియన్ మీద కొన్ని నిబంధనలు విధించింది. ఆ నిబంధనలు ఏంటంటే 1,50,000 రూపాయలు బెయిల్ బాండ్లుగా ఇవ్వమని చెప్పింది. అలానే ఈ గార్డియన్ తన ఫోన్ ని 24 గంటల ఆన్ లో ఉంచాలని చెప్పింది, అధికారులకు అందుబాటులో ఉండాలని చెప్పింది. అదే కాక బాధితురాలికి 1,50,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి. ఇవన్నీ చెల్లించడం ద్వారా బెయిల్ వస్తుంది అని బెయిల్ కి సంబంధించి నిబంధనలు పెట్టింది. ఈ నిబంధనలు పెట్టినప్పుడు ఏమైందంటే దీనిని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు సుప్రీంకోర్టు ఏం భావించిందంటే, మనం గతంలో కూడా ఈ బెయిల్స్ కి సంబంధించి మనం పిఎన్ భగవతి గారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇది మనం చర్చించాం, చరిత్రగతిని మార్చిన. అందులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, గతంలో ఏం చెప్పింది, ఈ బెయిల్ అనేది ఒక రూల్, జైలు అనేది ఎగ్జంప్షన్. బెయిల్ అనేది ఈజీగా బెయిల్ ఇవ్వండి, వీరిని షరతులు పెట్టి నిబంధనలు పెట్టి నిరంతరం జైల్లో మొగ్గకుండా చూడండి అని చెప్పి గతంలో ఇచ్చిన ఈ జడ్జిమెంట్స్ ని కొనసాగిస్తూ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, హైకోర్టు ఇచ్చిన 15,000 రూపాయలు ఇద్దరు షూరిటీలు, 1,50,000 రూపాయలు బాధితురాలికి ఇవ్వటం, 24 గంటలు ఫోన్ ని అందుబాటులో ఉంచటం, అలానే ఈ షరతులకు వ్యతిరేకంగా కనుక ప్రవర్తిస్తే బెయిల్ రద్దు చేస్తానంటాం. వీటన్నిటిని రద్దు చేయడం ద్వారా ఏం చెప్పిందంటే, వీరు ఇచ్చిన ఈ తీర్పు అనేది నేరం చేశారా చేయలేదా అనేది డిసైడ్ కాకముందే వీరు శిక్ష వేసినట్టుగా ఉంది. బెయిల్ ఇచ్చినప్పుడు బెయిల్కి సంబంధించిన నిబంధనలు సరళంగా ఉండాలి, ఇంత కష్టంగా ఉండకూడదు అని చెప్పి ఈ జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుని బెయిల్కి సంబంధించిన నిబంధనలను రిలాక్స్ చేస్తూ ఒక కొత్త తీర్పుని ఇవ్వడం ద్వారా ఈ బెయిల్ అనేది ఇచ్చేటప్పుడు సరళంగా ఈజీగా ఉండాలి తప్పనిచ్చి హార్డ్ షిప్ ని క్రియేట్ చేసేటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ కానివ్వండి, కండిషన్స్ పెట్టకూడదు అని చెప్పి స్పష్టత ఇచ్చింది. నిజంగా ఇది బ్యూటిఫుల్ అబ్జర్వేషన్ అండి, వెర్డిక్ట్. ఎందుకంటే నేరం నిరూపితం కాకుండానే ఆ దశలోనే బాధితుడికి పరిహారం ఇవ్వాలని ఆదేశించడానికి ఎలాంటి అవకాశము ఆధారము రెండూ లేవని చెప్పడం. అంటే కొన్ని సందర్భాల్లో వివిధ స్థాయిల్లో ఉండే న్యాయస్థానాలు కూడా ఆలోచించుకోవాలి, పునఃసమీక్షించుకోవాలని చెప్పకనే శుతిమెత్తగా చెప్పింది సుప్రీంకోర్టు. అండ్ బ్యూటిఫుల్ వర్డిక్ట్. అండ్ మనకు కాలర్ అండి, నిజామాబాద్ నుంచి జబీనా గారు అట లైన్ లో ఉన్నారు, ఒకసారి వారిని అడుగుదాం. నమస్కారం అమ్మా. హలో, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి అమ్మా. నా పేరు జరీనా బేగం అండి. బేగం గారు చెప్పండి అమ్మా. మా తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారండి. అమ్మా. ఒక అన్న ఒక చెల్లి మేము. మా అన్నయ్య మా తల్లిదండ్రుల ఆస్తి నాకు ఇవ్వట్లేదు అని చెప్పి ఇవ్వమని చెప్పి దౌర్జన్యం చేస్తున్నాడు. ఇప్పుడు నా భాగం నాకు రావాలి అంటే నేనేం చెయ్యాలి సార్? అమ్మా, వాస్తవంగా ఏంటంటే ఈ మొహమ్మడన్ లా ప్రకారం తల్లిదండ్రుల ఆస్తిలో యాన్సిస్ట్రల్ ప్రాపర్టీలో
మగ పిల్లవాడికి 2 వాటాలు, ఆడపిల్లకి 1 వాటా వస్తుంది. ఓకే. కాబట్టి మీ అన్నయ్యకి 2 వాటాలు వస్తాయి, మీకు 1 వాటా, మీ చెల్లెలకు 1 వాటా వస్తుందమ్మా. మీరేం చేస్తారంటే మీ సమీపంలో ఉన్న ఒక మంచి న్యాయవాదిని మీరు సంప్రదించి మీరు హైకోర్టులో పార్టీషన్ సూట్ ని ఫైల్ చేయండి. పార్టీషన్ సూట్ ఫైల్ చేయడం ద్వారా మీకున్న ఆస్తులు ఏమేమి ఆస్తులు ఉన్నాయి, ఆ ఆస్తుల్ని మీరు అదే విధంగా మీరు మీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ని పెట్టడం ద్వారా హైకోర్టు అక్కడ లోకల్ కోర్టులో కేసు వేయడం ద్వారా మీకు న్యాయం జరుగుతుంది. అయితే వాసుదేవన్ గారు, ఇక్కడ చిన్న చాలా మందికి ఒక డౌట్ ఉంది. ఇస్లామిక్ లా, మొహమ్మడన్ లా ప్రకారం మగపిల్లవాడికి 2 వాటాలు, ఆడపిల్లకి 1 వాటా ఏంటి, ఇది కరెక్ట్ కాదు కదా అనేది ఒక భావన ఉంది. వాస్తవం దీని వెనుక ఉన్న తాత్విక విచారణ ఏంటంటే, మగపిల్లవాడికి అతని తల్లిదండ్రులకు సంబంధించి బాధ్యతలు ఉంటాయి, ఆ బాధ్యతల్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. కుటుంబానికి సంబంధించిన బాధ్యతలు కూడా ఉంటాయి. ఫర్ సపోజ్ తల్లిదండ్రులు చెల్లికి సంబంధించిన పెళ్లి కాకముందే తల్లిదండ్రులు కనుక చనిపోతే ఆ పెళ్లి చేయాల్సిన బాధ్యత అన్నకి ఉంటుంది కాబట్టి, సోదరుడికి ఉంటుంది కాబట్టి, సోదరుడికి 2 వాటాలు రావడం ద్వారా ఆ 2 వాటాల్లో ఉన్న కొంత అమౌంట్ వాడి ఈ సోదరికి సంబంధించిన పెళ్లి ఇవి చేయడానికి వీలుంటుంది అనేది ఒక అంశం. ఇంకా రెండవ ఏంటంటే, మీరు ఆడపిల్లలు పెళ్లి చేసుకుని వెళ్ళినప్పుడు వీళ్ళు 1 వాటాతో వెళ్తారు. అక్కడ ఆల్రెడీ ఈమెకి సంబంధించిన హస్బెండ్ కి అక్కడ 2 వాటాలు వచ్చి ఉంటాయి. కాబట్టి ఇలా ఇటు నుంచి 1 వాటా తీసుకెళ్ళడం, ఆమెకి అక్కడ భర్త తరఫు నుంచి 2 వాటాలు రావడం ద్వారా ఇది సరి సమానం అవుతుంది అనే ఉద్దేశంతో మగపిల్లవాడికి 2 వాటాలు, ఆడపిల్లకి 1 వాటాని డిసైడ్ చేశారండి. అయితే బషీర్ అహ్మద్ గారు, ఇక్కడ మీరు చెప్పింది చాలా సాంకేతికంగా అద్భుతంగా ఉంది. బయట ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ధర్మం 4 పాదాల మీద నడిచినప్పుడు. ఇప్పుడు అట్లా లేదు కదా. పాపం ఆడపిల్ల ఆల్రెడీ ఇబ్బంది ఎదుర్కొంటుంది, వెళ్ళిన చోట కూడా ఆమెకి ఏమన్నా ఇబ్బంది ఎదురైతే పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రం వేయరు కదా. వాస్తవంగా దీన్ని కనుక కోర్టులో ఆమె వెంటనే కోర్టులో కనుక ముందు పెద్ద మనుషుల్లో పెట్టి మాట్లాడి తదనంతరం కోర్టులో కనుక వేస్తే కోర్టు వెంటనే ఇచ్చేస్తుందండి. వెంటనే ఈ సూట్ ని కనుక పార్టీషన్ ని కనుక ఫైల్ చేస్తే వెంటనే ఆమె వాటా ఆమెకు వస్తుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. దౌర్జన్యం చేస్తే కట్టుకున్న వాడి దగ్గర ఇంకా ఎలాంటి గౌరవం ఉంటుంది? ఇలాంటి న్యాయం కాదు, ధర్మపరమైన అంశాలు కూడా తెర మీదకి వస్తాయి. ఎనీహౌ, మీరు అన్నారు కదా కలికాలము మనం భారతదేశంలో ఉన్నాము. ఈ ధర్మం అనేది ఒంటికాల మీద కుంటుతూ ఉంటది అన్నారు కదా, అది కొనసాగుతుంది. దాన్ని మార్చాలి అంటే నైతిక విలువలు కూడా మనలో పెరగాలి. నైతిక విలువలు ఉన్న నాడు ఎవరు కూడా ఇలాంటి బిహేవియర్ చేయరు కదా. సో ఇంకొక ఇంపార్టెంట్ కేసు ఉంది సార్. విద్యుత్ కనెక్షన్, పవర్ కనెక్షన్ కట్ చేయటం మీద హైకోర్టు ఒక క్లారిటీ ఇచ్చిందండి. సో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక క్లారిటీ ఇచ్చింది. ఇది ఎప్పుడు మన కింద నెల 3వ తేదీన ఈ జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు ఇచ్చిన ఇదనమాట, యూబీఏ రమేష్ వర్సెస్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది కూడా ఒక ఎక్సలెంట్ జడ్జిమెంట్. మనం గతంలో హెచ్ఆర్ ఖన్నా గారి గురించి మనం చెప్పుకున్నాం. 1976లో ఏడి జబల్పూర్ వర్సెస్ శశికాంత్ శుక్లా, ఒక వ్యక్తి ప్రాణం తీయాలంటే ఏ విధంగా తీయాలనేది ఆర్టికల్ 21 ని ఎవరు కూడా హరించలేరు అనే విషయాన్ని ఆయన చెప్పిన విషయాన్ని నేను ఒకసారి మీకు గుర్తుకు చేస్తున్నాను. ఈ ఆర్టికల్ 21 కి ఇప్పుడు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు ఇచ్చిన ఈ తీర్పు ఏ విధంగా కొనసాగింపు అంటే, విద్యుత్ ఇందులో ఈ కేసు యొక్క పూర్వపరాలు ఏంటంటే, ఏ విధమైనటువంటి నోటీస్ ఇవ్వకుండా ఈ ఊబా రమేష్ గారికి సంబంధించిన తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఈ వ్యక్తి యొక్క ఇంటికి సంబంధించిన కరెంట్ కనెక్షన్ కట్ చేశారు. ఈ కట్ చేయడం ద్వారా ఈయన హైకోర్టులో కేసు వేసినప్పుడు హైకోర్టులో ఈ పలు అంశాలు చర్చలోకి వచ్చాయి. ఈ పలు అంశాలు చర్చలోకి వచ్చినప్పుడు హైకోర్టు జడ్జి గారు ఏం చెప్పారంటే, ఈ రోజు విద్యుత్ శక్తి లేకుండా ఏ మనిషి కూడా జీవించే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే, మీరు ఇంటర్నెట్ ఉపయోగించాలన్నా విద్యుత్ శక్తి కావాలి, మీరు ఇంట్లో ఉండాలన్నా ఒక ఫ్యాన్ కావాలన్నా విద్యుత్ శక్తి కావాలి. విద్యుత్ శక్తి అనేది, ఎలక్ట్రిసిటీ అనేది మానవ జీవితాలను
సుసంపన్నం చేసింది. మానవ జీవితానికి కావలసిన అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఉంటేనే మానవ జీవితం అనేది సౌకర్యవంతంగా ఉంటుంది. ఆర్టికల్ 21 ప్రాణానికి సంబంధించిన హక్కు. ప్రాణం అంటే ఏంటి అనేది కూడా మనం హెచ్ఆర్ ఖన్నా గారి విషయంలో వారు చెప్పారు. కేవలం ప్రాణం అంటే ఒక జంతువులాగా బ్రతకడం కాదు, అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఉండాలి మనిషి అన్న తర్వాత అని చెప్పారు. కాబట్టి ఇందులో నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు ఏం చెప్పారంటే, నీరు ఎలా అత్యవసరమో, ఆహారం ఏ విధంగా అత్యవసరమో, అదే విధంగా విద్యుత్ శక్తి కూడా అంతే అత్యవసరము. కాబట్టి ఆర్టికల్ 21ని ఉల్లంఘించడమే. మీరు నోటీస్ ఇవ్వకుండా, నోటీస్ ఇచ్చి వినియోగదారుడు ఏం చెప్తాడో వినకుండా కరెంట్ కనెక్షన్ ని కట్ చేయడం అనేది ఆర్టికల్ 21ని ఉల్లంఘించడమే అవుతుంది అని చెప్తూ వెంటనే పునరుద్ధరించండి. మీరు ఏదైనా అతని దగ్గర నుంచి బాకీ రావాలనుకుంటే ప్రాపర్ ప్రొసీజర్ ని ఫాలో అవడం ద్వారా మీ బాకీ వసూలు చేసుకోండి. ప్రాపర్ ప్రొసీజర్ ని ఫాలో అవడం ద్వారానే కరెంట్ కనెక్షన్ ని కూడా మీరు తొలగించగలుగుతారు. మీరు ఏకపక్షంగా తొలగించే అధికారం లేదు. ఒకవేళ ఏకపక్షంగా తొలగిస్తే అది జీవించే హక్కుని మీరు భంగపరిచినట్లే అని చెప్పడం ద్వారా విద్యుత్ శక్తి అనేది అత్యవసరము. దీనిని అకారణంగా ఏ విధమైనటువంటి నోటీస్ ఇవ్వడానికి తీయడానికి వీల్లేదని చెప్పి ఒక అద్భుతమైన జడ్జిమెంట్ ఇవ్వటం ద్వారా మన జీవితాలను ఒక వెలుగు నింపడానికి ఈ జడ్జిమెంట్ ఉపయోగపడుతుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. అదే ఇదే జడ్జిమెంట్ మిగిలిన రాష్ట్రాలలో ఎప్పుడైనా ఇలాంటి సంఘటనలు సంభవిస్తే అక్కడ కూడా ఈ జడ్జిమెంట్ ని ఉటంకిస్తూ తీర్పు చెప్పే అవకాశాలు ఉంటాయా బషీర్ అహ్మద్ గారు? తప్పనిసరిగా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక హైకోర్టు ఇచ్చింది ఇది. అంటే సుప్రీం కోర్టులో తీర్పు అనేది ప్రతి హైకోర్టుకి, ప్రతి కింద కోర్టుల్ని పాటించి తీరాలి. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లకి, అన్ని కోర్టులకు 100% పాటించాలి. కాకపోతే పక్క రాష్ట్రాల్లో ఈ తీర్పుని ఒక మార్గదర్శిగా తీసుకుంటారు. మార్గదర్శిగా తీసుకుని ఈ తీర్పు ఎలా చెప్పారు ఏంటి అనేది చూసి ఈ తీర్పు పాఠాన్ని తీసుకుని దీని సారాంశాన్ని గ్రహించి పక్క రాష్ట్రాలు కూడా తీర్పు ఇవ్వడానికి అవకాశం ఉంది. బషీర్ గారు, మనకి సమయభావం వల్ల అంటే చివరి అంశం కొంచెం క్లుప్తంగా మాట్లాడుకుందాం. భారత రాజ్యాంగ పీఠిక. భారతదేశ ప్రజలమైన మేము దేశాన్ని సర్వసత్తాక సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సంకల్పించి 1949 నవంబర్ 26న ఈ రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నాము. ఇది న్యాయం, స్వాతంత్ర్యం, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని ప్రతి పౌరుడికి అందిస్తుంది. ఇది రాసుకున్నాం. దీనికి ఈ పీఠికకి భిన్నంగా ఏమన్నా నడుస్తున్నాయి ఇప్పుడు? వాస్తవంగా ఇప్పుడు ఈ పీఠికి భిన్నంగా నడుస్తున్నామా అని మీరు క్వశ్చన్ అడిగితే కనుక మళ్ళీ మనం పొలిటికల్ గా వెళ్లాల్సి వస్తుంది. మళ్ళీ ఇది ఒక పొలిటికల్ డిబేట్ అవుతుంది. ఆ అంశాల జోలికి నేను వెళ్ళటం లేదు. అయితే పీఠిక ఏంటి, పీఠిక ప్రాధాన్యత ఏంటి, ఈ పీఠికలో ఏమేమి మనకు వస్తాయి, ఏమేమి మనకు గ్యారంటీ మన రాజ్యాంగం మనకు గ్యారంటీ ఇచ్చిందనే అంశాలని మనం చర్చిస్తే బాగుంటుంది. వెసులుబాటు కోసం పీఠిక అంటే అందరికి బోధపడకపోవచ్చు, ముందు మాట అనుకుందాం. రాజ్యాంగానికి ఎగ్జాక్ట్లీ పీఠిక అంటే ముందు మాట. మీరు ఆ ముందు మాటని చదివారంటే ఆ లోపల ఉన్న పుస్తకంలో ఏముంది అనేది సారాంశాన్ని మనం గమనిస్తాము. ప్రతి భారతీయుడు కూడా తప్పనిసరిగా ఈ పీఠికని చదవాలి, ఈ పీఠిక సారాంశాన్ని తెలుసుకుంటే బాగుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇది గమ్మత్తు కనుక చూస్తే మన ఈ రాజ్యాంగ పీఠిక భారత ప్రజలమైన మనము అంటే ఇక్కడ ఏంటి, ఈ రాజ్యాంగాన్ని ఎవరి కోసం నిర్మించుకుంటున్నారు? భారతదేశ ప్రజలు వారి కోసం వారే నిర్మించుకుని వారి కోసం వారే అంకితం చేసుకుంటున్నారు. అంటే ఒక దేవుడు ఈ రాజ్యాంగాన్ని ఇచ్చాడు అనే భావన లేకుండా, లేకపోతే ఒక బ్రిటిష్ వాడో ఇంకోడో ఇచ్చాడు అనే భావన లేకుండా మాకు మేమే ఈ రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాం, మాకు మేమే ఈ రాజ్యాంగాన్ని సమర్పించుకుంటున్నాము. ఎందుకని సమర్పించుకుంటున్నాము, ఏ కారణంతో సమర్పించుకుంటున్నాం అని చూసేటట్టయితే కనుక మన భారతదేశాన్ని సార్వభౌమాధికారం అంటే ఏంటి, ఒక దేశానికి ఉండే అత్యంత ముఖ్యమైన అధికారం సార్వభౌమాధికారం. సార్వభౌమాధికారం అంటే ఏంటి, ఈ అధికారానికి మించి వేరే అధికారం ఏది ఉండదు. ఈ సార్వభౌమాధికారము వేరే అధికారానికి లోబడి ఉండదు.
ఇది సర్వ స్వతంత్రంగా ఉంటుంది. వేరే దేశంలో ఉన్న వేరే అధికారాలన్నీ కూడా ఈ అధికారానికి లోబడి ఉంటాయి తప్పనిచ్చి వేరే అధికారానికి ఈ అధికారం లోబడి ఉండదు. అలానే సామ్యవాదం అంటే సోషలిజం, సంపద మొత్తం ఒకే చోట పోగుపడకుండా ప్రతి ఒక్కరికి కూడా భారతదేశానికి సంబంధించిన సంపద ప్రతి ఒక్కరికి కూడా చెందేటట్టుగా చేయటం. అలానే లౌకికవాదం అంటే వ్యక్తికి మతం ఉంటుంది కానీ ప్రభుత్వానికి మతం ఉండదు, ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలకు మతం ఉండదు. వ్యక్తి తన ఇష్టమైన మతాన్ని పాటించవచ్చు కానీ ప్రభుత్వము ఏ మతాన్ని కూడా ప్రోత్సహించదు, అదే విధంగా ఏ మతాన్ని కూడా నిరుత్సాహపరచదు. ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం, ప్రజాస్వామ్యం అంటే మన రాజ్యాంగం ద్వారా మనకేమైంది, ఈ సార్వజనీన ఓటు హక్కు వచ్చింది. కులంతో, మతంతో, ప్రాంతంతో, ఆస్తితో, భాషతో, చదువుతో ఏ విధంగా సంబంధం లేకుండా గతంలో 21 సంవత్సరాలు దాటిన వారికి ఓటు హక్కు ఉండేది. దాన్ని రాజీవ్ గాంధీ గారు వచ్చిన తర్వాత దాన్ని 18 సంవత్సరాలు నిండిన ప్రతి వయోజనుడికి కూడా వయోజన ఓటు హక్కుని ఇవ్వటం జరిగింది. దీని వల్ల ప్రతి వ్యక్తి కూడా భారతీయుడు తనకు ఇష్టమైన వారికి ఓటు వేసి తనకు ఇష్టమైన వారిని ఎన్నుకుంటాడు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం కాదు. ఇది మనకి మనం ఏమిచ్చుకుంటామని చెప్తున్నాము, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అనేది ఏ విధంగా ఉందంట, న్యాయం అనేది 3 విధాలుగా ఉంది అని చెప్తున్నాడు. సామాజిక న్యాయము మన దేశంలో మన ఈ రాజ్యాంగం రాక మునుపు న్యాయం ఏ విధంగా ఉండేదంటే సామాజిక న్యాయం లేదు. కొన్ని కులాల వారిని ఎక్కువగా చూడటం, కొన్ని కులాల వారిని తక్కువగా చూడటం, అంటరానితనం ఉండటం, రకరకాల దురాచారాలు ఉన్నాయి. ఈ దురాచారాలన్నింటినీ పక్కకు తోసివేసి కులంతో, మతంతో, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడు కూడా సామాజిక న్యాయాన్ని ఏర్పాటు చేయడం. అలానే ఆర్థిక న్యాయం అంటే ఏంటి, ప్రభుత్వం దృష్టిలో ఆర్థికంగా ఏదైనా ఒక వనరులకు సంబంధించి పంపకం చేయడానికి వచ్చినప్పుడు ప్రతి వాడికి కూడా సమానంగా పంపకం జరుగుతుంది. సపోజ్ ఇండియాలో బ్యాంకుల్ని జాతీయకరణ చేశారు, ఎల్ఐసిని జాతీయకరణ చేశారు, వివిధ సంస్థల్ని జాతీయకరణ చేయడం ద్వారానో లేదా ప్రభుత్వం స్థాపించడం చేసింది. ఎందుకు చేసింది? ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక స్వాతంత్రాన్ని కలిగించడం కోసం గాను చేసింది. అలానే రాజకీయ న్యాయం అనగానే మనం ఇందులో ఏం అర్థం చేసుకోవాలి, మన ఓటు హక్కు గురించి మనం అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ఉంది, కులంతో, మతంతో, ప్రాంతంతో సంబంధం లేకుండా. బషీర్ గారు, బిగ్ సబ్జెక్ట్, లెట్ us కంటిన్యూ నెక్స్ట్ వీక్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, అసలు సమయం కూడా పూర్తి అయింది. తప్పనిసరిగా ఇది చాలా విస్తృతంగా మాట్లాడుకోవాల్సిన అంశాలు, చాలా సందేహాలు కూడా చాలా మందికి ఉన్నాయి, ఇంక్లూడింగ్ మీ. అవన్నీ వచ్చే వారం మనం ఆ సందేహాలన్నిటికీ మీ దగ్గర నుంచి సమాధానం దొరుకుతుందని ఆశిస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్ బషీర్ గారు ఫర్ ఎలాబొరేటింగ్ మోర్ దాన్ 6 to 7 ఇంపార్టెంట్ కేసెస్. సుప్రీంకోర్టు నుంచి వివిధ రాష్ట్రాల హైకోర్టుల వరకు ఇచ్చిన కేసులు, వాటిలో ఉన్న జుడిషియస్గా ఇచ్చిన జడ్జిమెంట్స్, వీటి అనుసరణీయం. జ్యుడిషియరీ మీద రకరకాల అపోహలు ఉన్న వాళ్ళందరికీ ఇలాంటివి కనువిప్పు కలిగిస్తాయి. లేట్ అవ్వచ్చు కాక, న్యాయం కొన్ని సందర్భాలు లేట్ అవ్వచ్చు కాక, బట్ ఖచ్చితంగా న్యాయం చేయాలనే భారత న్యాయ వ్యవస్థ సంకల్పాన్ని ప్రతిబింబించేలా ఉన్న ఈ తీర్పుల్ని మనందరం సమగ్రంగా అధ్యయనం చేయాలి. అండ్ దానిలో ఉన్న స్ఫూర్తిని, అవగాహన కూడా తీసుకోవాలి.